శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూన్ నెలలో గ్రహాల సంచారాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ సులభంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య నియమాలు పాటించినట్లయితే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, వీటిని తప్పకుండా పాటించండి. అప్పుడు మీకు తలనొప్పి, నేత్ర సంబంధమైన సమస్యలు, ఇటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా అవన్నీ కూడా చాలా సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చినా కూడా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్కు తగిన విధంగా అంత అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గృహ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంటిని విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళి వేరే ఇంటికి వెళ్ళటానికి జూన్ నెలలో అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం కనిపిస్తోంది. అంటే ఉద్యోగాలు చేసుకునేటటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఏదో ఒక కారణం చేత వేరే స్థానానికి, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరటం, ఇటువంటివి జరిగే అవకాశాలు జూన్ నెలలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు అప్పుడప్పుడు ఉద్యోగ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు అధికారుల వల్ల ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పని మౌనంగా చేసుకుంటూ వెళ్ళండి, కానీ అధికారులతో వాదనకు దిగకండి. అధికారులు మీ బాస్తో వాదిస్తే మాత్రం జూన్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే లాభాలు మాత్రం సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా మళ్ళీ వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సమయానికి మాత్రం ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. ధనానికైతే ఎటువంటి లోటు ఉండదు. శ్రమతో కూడినటువంటి విజయాలను పొందుతూ ఉంటారు. అంటే విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ శ్రమతో కూడిన విజయాలు. విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే మంచి జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు బాగా శ్రమపడి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలే జూన్ నెలలో పొందగలుగుతారు. అలాగే వాహనాలు కూడా మారుస్తారు. కొత్త వాహనం కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. లేదా పాత వాహనానికి కలర్ వేయించడం, కొత్త వాహనంగా మార్చడం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మీ బంధువులకు ఒక సమస్య వచ్చి వాళ్ళని పరామర్శించడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉంటుందంటే కష్టంతో కూడిన విజయం ఉంటుంది, శ్రమతో కూడిన విజయం ఉంటుంది. ఆ శ్రమను గనక మీరు పడగలిగినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆవేదన వచ్చినా సరే ఆ ఆవేదన తొలగింపజేసుకొని మళ్ళీ దాన్ని ఆనందంగా మార్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 11, 13, 14, 20, 21, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 8, 9, 16, 17, 18, 24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా జూన్ నెలలో దర్శించవలసిన దేవతా స్వరూపం అమ్మవారి స్వరూపం దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాల నిమదీపాలు వెలిగించుకోండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు లేదా శుక్రవారాలు లేదా ఆదివారాలు వినండి. దుర్గాదేవిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందవచ్చు. శ్రమతో కూడిన విజయాలను కూడా నల్లేరు మీద నడకలా మార్చుకునే శక్తి దుర్గా ఆరాధనలో ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో దుర్గాదేవిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత సులభంగా అద్భుతమైన విజయాలు పొందటానికి ఆస్కారం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు
జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.